ఊరు నుంచి పారిపోయినట్టేనా? అలా అని చెప్పడానికి లేదమ్మా. సర్లేండి, ఈసారి కనిపించేటప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఇదిగా ఈ రేంజ్ లో ఆవిడ ఎదుగుతున్నామన్న ఈజీ ఆవిడకి ఎప్పుడు తెలిసిపోతుంటది. ఇంకొప్పుడు అప్పుడే ఆవిడ కనపడదా? బాబాయ్, సర్పంచ్ గారు గ్రామ బహిష్కరణ విధించిన తర్వాత కూడా ఆవిడ ఊర్లోకి వచ్చే సాహసం చేస్తుందంటే సర్పంచ్ గారు అన్నట్టు ఏదో కారణం ఉండే ఉంటుంది. అవునవును, పెద్ద కారణమే ఉండుంటుంది. బామ్మా, నోకరాజు అయ్యా, దాని గురించి అందరూ తలో మాట అంటున్నా, నాది మాత్రం ఒకటే మాట. అది ఊరు నుంచి వెళ్ళిపోలేదు. మీరు కనిపెట్టలేని ప్రదేశంలో దాక్కునే ఉంది. మీరు ఏదో ఇంటిని మర్చిపోయి ఉంటారు. ఆ ఇంటిని కనిపెట్టండి. నా తీర్పును ధిక్కరించి ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంటిని తగలబెట్టేద్దాం. దానికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని కూడా తగలబెట్టేద్దాం. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి సహకరించిన వాళ్ళు కూడా నేరం చేసిన వాళ్ళతో సమానమే.